మొదటి మాట మనం లూకా సువార్త 23:34 తీస్తే, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇది మనకి మొదటి మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ ఈ మాటలో ముఖ్యమైన వర్డ్ ఏంటంటే క్షమించమంటాం అనమాట. సో ఆ కాలంలో, రోమా కాలంలో సిలువ మరణం అనేది ఎంతో వరస్ట్ పనిష్మెంట్, ఎంతో నీచమైనటువంటి శిక్ష. కానీ ప్రపంచమంతా ఈ గుడ్ ఫ్రైడేని, సిలువ మరణమును ఎందుకు అందరూ అంత ప్రాముఖ్యంగా చేస్తారంటే, క్రీస్తుని బట్టి క్రాస్కి వాల్యూ వచ్చింది. అంటే క్రీస్తుని బట్టి క్రాస్కి వాల్యూ వచ్చింది, సిలువకి వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ ఎందుకు వచ్చిందో నేను ఇప్పుడు చెప్తాను. నేను మూడు ముఖ్యమైన మాటలు చెప్తాను. ఒకటి, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటల యొక్క ప్రత్యేకత చెప్తాను. తర్వాత ఆయన ఎవరిని క్షమించారో చెప్తాను. ఆ తర్వాత ఎవరు మనము ఇతరులను క్షమిస్తారో అవి చెప్పేసి నేను ముగిస్తాను. ఆయన ఎవరిని క్షమించారంటే, ఎవరైతే యేసుని చంపాలని కోరారు. ఎవరు కోరారు? జనసమూహం అంతా కోరారు. కాబట్టి వారిని క్షమించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు దేవుణ్ణి. తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారికి శిక్షకు అప్పగించారు, అంటే హేరోదు రాజు, పొంతు పిలాతు, వారిని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని దేవుణ్ణి అడిగారు. ఆ తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు వారికి శిక్ష అమలు చేశారో, శిక్షించారో, చంపారో, వారిని క్షమించమని. ఎవరంటే సైనికులు వీళ్ళంటున్నారు కదా, వారిని క్షమించమని. వారు ఎవరైతే బట్టలు పంచుకున్నారు, తర్వాత ఎవరైతే ముళ్ళ కిరీటం పెట్టారో, ఎవరైతే కొరాలతో దెబ్బలు కొట్టారో, వాళ్ళందరినీ క్షమించమని యేసుక్రీస్తు వారు దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఆయన్ని విడిచిపెట్టారో, శిష్యులు విడిచిపెట్టారు, సొంత వాళ్ళు విడిచిపెట్టారు, సో వాళ్ళని క్షమించమని దేవుడు కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు. కానీ మన జీవితంలో కూడా చూస్తే, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఈ అవమానాలు, ఈ శ్రమలు ఇంతకంటే ఎక్కువగా మనము మనుషులుగా ఏమన్నా పొందామా? నాకు తెలిసి ఎవరు ఇంతకంటే ఎక్కువ శ్రమలు పొంది ఉండరు. ఆయనే మరి క్షమించమని కోరాడంటే ఇంకా మనము ఎంతవరకు క్షమించాలి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఈ క్షమాపణ అంటే మనం ఏదో రాజీ పడటం కాదు. ఎవరన్నా మనం క్షమించామంటే ఏదో రాజీపడి దేవుడు చెప్పాడు కాబట్టి మనం క్షమించడం కాదు, ఇది రాజీ పడటం కాదు. ఈ క్షమాపణ అంటే మనకు పెయిన్ ఉండదని కాదు. ఎవరైనా మనకు బాగా ఇబ్బంది పెట్టి బాగా శ్రమలు కలుగచేస్తే వారిని క్షమిస్తాం, కానీ ఆ పెయిన్ అనేది ఉంటుంది. కానీ ఆ పెయిన్లో నుంచి క్షమాపణ ఇస్తే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే క్షమాపణ అనేది విశ్వాసమును చూపించుట, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసాన్ని ఇతరులకు చూపించటం అనేది క్షమాపణ. సో ఇదంతా మనం చూస్తే ఆయన ఎవరిని క్షమించారనేది మనకు అర్థమైంది. ఎవరిని క్షమించారంటే ఆయన శిక్షించిన వారిని, ఆయన చంపిన వారిని, వారిని విడిచిపెట్టిన వారిని క్షమించారనమాట. సో నెక్స్ట్ చూస్తే మనం ఆ తర్వాత మనం ఎవరు క్షమించగలరు, ఇతరులను ఎవరు క్షమించగలరు అనేది చూస్తే, మనము మత్తయి 5:44 చూస్తే, మీరు తీయాల్సిన అవసరం నేను చెప్పేస్తాను. ఎవరైతే దేవుని కుమార్తెలో వారు ఇతరులను, మనకి అపాయం చేసిన వాళ్ళని, మన శత్రువులను క్షమించగలరు. సో అది చూస్తే ఏముంటుందంటే, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంటే మనము ఎవరైతే, ఇఫ్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అప్పుడు మనం ఇతరుల్ని క్షమించగలము. ఈ క్వాలిటీ మనలో ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత ఆదికాండము 50:16-21 వరకు చూస్తే, యోసేపు తన అన్నదమ్ముల్ని ఆయన క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడంటే, వాళ్ళ అన్నదమ్ములకు భయం వేస్తుంది. తండ్రి చనిపోయిన తర్వాత మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తాడేమో, మేము ఎలా బ్రతకాలి అన్నప్పుడు యోసేపు ఒక మాట చెప్తాడు, బహుజనులను బ్రతికించినట్లుగా మేలుకే దేవుడు ఉద్దేశించినని యోసేపు అనెను. అంటే తనకు కలిగినటువంటి ప్రతి బాధ దాన్ని బట్టి చింతించకుండా దేవుని చిత్తము నెరవేర్చినట్లు, ఎవరైతే దేవుని చిత్తము నెరవేరుస్తారో, అంటే యోసేపు ఇది దేవుని చిత్తమని అనుకొని వాళ్ళ అన్నయ్యలను, తమ్ముడిని క్షమించారనమాట. సో దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళు ఇతరులను క్షమిస్తారు. అలాగే కొలస్సీ 3:12-13 చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారు, అంటే పరిశుద్ధులైన వారు ఇతరులను క్షమిస్తారు. చూస్తే ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకోని ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. అంటే మనము ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డామో, పరిశుద్ధులంగా జీవిస్తున్నామో, వారు
ఇతరులను క్షమించగలరు అనమాట. లాస్ట్గా మనం అపోస్తుల కార్యం కనుక చూస్తే 7వ అధ్యాయం 55 నుంచి 60 వరకు చూస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు అలాగే యేసు వైపు చూచుతున్నారు. ఇది ఇక్కడంతా స్టెఫన్ రాళ్లతో కొట్టిన ఈ పారాగ్రాఫ్లో స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపుతారనమాట. అప్పుడు ఆ స్టెఫను యేసు వైపు చూస్తాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుంటా చూస్తారనమాట. చూసి చివరిగా ఏమంటాడంటే 60వ వచనంలో ఏమంటాడంటే, సైఫను తనను రాళ్లతో కొట్టి చంపిన వారి మీద పాపము మోపకమని ప్రభువును వేడుకొన్నాడు. అంటే తనను రాళ్లతో కొట్టి చంపిన వారిని కూడా వారిపైన పాపం మోపొద్దు, వారిని క్షమించమని ప్రభువును వేడుకున్నారు. అంటే ఈ గుణగుణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఇతరుల్ని క్షమించగలము. ఏదో నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను, నేను క్షమిస్తాను అనుకుంటే రియల్గా మనం ఆలోచిస్తే క్షమిస్తాం, కానీ మన మనసులో అది ఉంటానే ఉంటుంది, మనిషి రీతి ఉంటానే ఉంటుంది. కానీ ఇలాంటి మన దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటే, అలాగే దేవుని చిత్తం నెరవేర్చిన వారం అయితే, పరిశుద్ధాత్మ కలిగిన వారం అయితే, దేవుని చేత ఏర్పరచబడిన వారం అయితే, అలాగే యేసు వైపు చూచుచున్న వారం అయితే మనము ఇతరుల్ని క్షమించగలం. మనకు ఎవరైనా మోసం చేసినా, మనకి శత్రువులైనా కానీ క్షమించగలం. కానీ ఈ సంవత్సరం మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ వర్డ్ నేను కోరుకుంటున్నాను. ఈ గుడ్ ఫ్రైడేకి మన జీవితంలో ఎవరైనా బాగా మనల్ని శ్రమ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని క్షమించగలమా అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం క్షమించగలమా? యేసుక్రీస్తు ప్రభు వారు తను చంపిన వాళ్ళని, అప్పగించిన వాళ్ళని, విడిచిపెట్టిన వాళ్ళని అందరినీ క్షమించాడు. అలాగే మనము కూడా, మనకు పెద్ద అంతగా చేసిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. సో అలా చేసినా కూడా మనము ఈ సంవత్సరము ఎవరినైనా క్షమించగలమా? మన హృదయంలో ఎవరైనా ఉంటే, అలాంటి మన శత్రువులు కానీ, మనము ఎవరిని ఇంకా జీవితంలో వీరిని క్షమించనని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ క్షణం మనం దేవునికి ప్రార్థన చేసి మనం దేవా క్షమించు, వీరిని నేను క్షమిస్తున్నాను అనేది ఒక్కసారి మనం అనుకుంటే, ఈ సంవత్సరం దేవుడు మనతో ఈ మాట్లాడిన మాటలు దీవించి ఈ సంవత్సరం అంతా మనం ఇతరులు క్షమించే విధంగా చేస్తాడని ఈ చిన్న వాక్యమును యేసుక్రీస్తు నామములో దీవించును గాక. ఆమేన్.